వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. కృష్ణా జిల్లా గుడివాడ భారతీయ జనతా పార్టీలో టిడ్కో కాలనీ యువత చేరిక. దేశ అభివృద్ధి, దేశంలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేలా ఎన్డీఏ పాలన సాగుతుంది. జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజబాబు గుడివాడ టిడ్కో కాలనీకి చెందిన 30 మంది యువకులు శనివారం బీజేపీ పార్టీలో చేరారు. యువతకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గుదికొండ శ్రీరాజబాబు పార్టీ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. టిడ్కో కాలనీలోని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న దేవరపల్లి చిన్న నేతృత్వంలోని యువత బీజేపీలో చేరడం హర్షణీయమని రాజబాబు అన్నారు. రానున్న రోజుల్లో కృష్ణా జిల్లాలో బీజేపీ బలోపేతానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. గుడివాడ పట్టణంలో పార్టీ మరింత బలోపేతమయ్యేలా త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని పట్టణ అధ్యక్షుడు ఎర్రపతు అర్జున్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ బీజేపీ కన్వీనర్ దావులూరి సురేంద్రబాబు, మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు సలంకాయల లీలాకుమారి, పల్లెపొత్తు మురళి, గానుగుల రాజా తదితరులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలోకి దేవరపల్లి చిన్నగారు, ఆయన సోదరులు, అభిమానులు, మరి మోడీ గారి యొక్క ఆయన భారతదేశంలో చేసే మంచి మరి పనులకు కూడా ఆకర్షితులయ్యి ఈ రోజున భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగింది. ఈ సందర్భంగా మాకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాజబాబు గారికి, జిల్లా అధ్యక్షులు, ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ రోజున ఇక్కడ హాజరైన మా దేవరపల్లి చిన్న సహోదరులకి, యూత్ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో చిన్నాకి భారతీయ జనతా పార్టీలో సముచితమైన స్థానం కల్పించి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ నివసించే ప్రజలకి ఏ విధమైన కష్టం వచ్చినా కూడా మరి చిన్నగారి ద్వారా, పార్టీ ద్వారా మీ అందరికీ కూడా మేమందరం కూడా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి ఇక్కడికి హాజరైన మా భారతీయ జనతా పార్టీ అభిమానులకి, నాయకులకి, చిన్నగారి అభిమానులకి, సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. దేవరపల్లి చిన్నగారి నాయకత్వంలో అనేక మంది యువకులు, ఆయన ఫ్రెండ్స్, ఆయన యొక్క మిత్రులు, ఆయన యొక్క శ్రేయభిలాషులు అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీలో చేరినందుకు వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబం తరఫున మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతున్నాం. మున్ముందు జరిగే కమిటీల్లో దేవరపల్లి చిన్న గారికి ఒక ముఖ్యమైన భూమిక భారతీయ జనతా పార్టీ ఈ మధ్యకాలంలో ఆయన కలిసి పార్టీలో ఆహ్వానించడం జరిగింది. మేము ఆ రోజు కూడా ఆయన పార్టీలో చేరడం కంటే ముందు టిడ్కోలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటర్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి కనుక మీరు పోరాడతారంటే పార్టీలో చేరతామని చెప్పి ఆయన కోరడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఆయనకి హామీ ఇచ్చాం. మీరు చేసే పోరాటానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మద్దతు తెలుపుతాము. రాష్ట్ర పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్లి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎంతవరకు చేయగలదో కృషి అంతవరకు చేసి టిడ్కో ఇళ్ల యొక్క సమస్యలు తీర్చడానికి మా వంతు కృషి చేస్తాం. ఈ టిడ్కో ఇళ్ల యొక్క చరిత్ర మీరు చూసుకుంటే 2014-19 సంవత్సరంలో ఆ రోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసినాయి. ఆ రోజు కేంద్ర మంత్రిగా ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు పట్టణ ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 27 లక్షల ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 2014-19లో 15 లక్షల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడం వలన ఎక్కడైతే ఒకళ్ళు అట్లాగే ఉండి టిడ్కో ఇళ్ళు కానివ్వండి, హౌసింగ్ బోర్డు కానివ్వండి, ఇవి కూడా డెవలప్మెంట్ లేకుండా మూలపడిన సంగతి మీ అందరూ తెలుసు. ఇక్కడ ఇళ్ళు కూడా దాదాపు 5 సంవత్సరాల పాటు ఎవరికి కేటాయించకుండా నానబెట్టి అక్కడికి రంగులు వేసుకుని మాత్రం రంగులు వేసుకుని వారు కొంతమంది బెనిఫిషరీస్కి ఇవ్వడం జరిగింది. ఆ సమస్య కూడా పరిష్కరిస్తాం. ఈ మధ్యకాలంలో కూడా మన గౌరవ ఎమ్మెల్యే రాము గారు,
మన ఎంపీ బాలసౌరి గారు ఒకసారి మీటింగ్ పెట్టి ఈ వాటర్ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి దాని గురించి మీటింగ్ పెట్టడం జరిగింది. త్వరలోనే దానికి కూడా పరిష్కారం జరుగుతుంది. ముందు టిట్కోలో ఏ సమస్య ఉన్నా కూడా చిన్నగారి ఆధ్వర్యంలో అందరూ మన దృష్టికి చూస్తే ఖచ్చితంగా మీ అందరి సమస్యలకి భారతీయ జనతా పార్టీ కృషి చేసి పరిష్కారం జరుగుతుందని మీ అందరూ మనవి చేస్తూ మరొకసారి చిన్నా గారికి ఆయన ఉత్తర బృందానికి భారతీయ జనతా పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో వారికి ముఖ్యమైన పదవులు అప్పచెబుతామని చెప్పి హామీ ఇస్తాం. ధన్యవాదాలు.